ఓం నమో వెంకటేశాయ. పద్మపలాశలోచన సద్మవిలాస గోచర గోవింద గోవింద. పద్మాలయా సమారాధ్య పద్మాసన ముఖాసాధ్య గోవింద గోవింద. ఆశే విషాది ఖల జంతు విధాపరాణాం మాయావ్యలీక బలదర్పధియా చరాణాం దూరే భవాన్ ఖలు కదర్థజుషాం నరాణాం ఆత్యంతికం ఫలమహో సుధియాం వరాణాం అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. హిరణ్యాక్ష శ్రీవరాహ యుద్ధాన్ని బ్రహ్మగారు చూడడానికి వచ్చారు. చూసి ఈయన పిల్లవాడితో ఆటలాడుకుంటున్నాడు, సీరియస్గా యుద్ధం చేయట్లేదు అనుకున్నాడు. అనుకుని పరమాత్మతో చెప్పాడు, నువ్వు దయచేసి వీడితో ఆటలాడద్దు, వీడేమి ఆటలాడేంత మాయలు లేని కల్మషాలు తెలియనటువంటి చిన్నపిల్లవాడు కాడు, ఇతను రాక్షసుడు. ఇప్పటికి మిట్ట మధ్యాహ్నం దాటుతోంది, లేకపోతేను ఇలా కాలం నువ్వు ఇలాగే కాలక్షేపం చేస్తూ ఉంటే ముందుకెళ్ళిపోతుంది. ముందుకు వెళ్ళిపోయిన కొద్దీ సంధ్యాకాలం వచ్చేస్తుంది. సంధ్యాకాలం వచ్చేస్తే వీడి ఆసుర మాయలకు అంతు ఉండదు, అంతవరకు తేవద్దు, తొందరగా వీడి పని పూర్తి చేసేయి అని వివరంగా చెప్పారు. చెప్పిన దాన్ని పరమాత్మ ఎలా తీసుకున్నాడు అనే విషయాన్ని 19వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః
ప్రహస్య ప్రేమగర్భేణ తదపాంగేన సోగ్రహీత్ అని. యుద్ధంలో ఉన్నాడు ఆదివరాహస్వామి. యుద్ధంలో ఉన్నాడు కాబట్టి మాటలు వింటూ ఉండటానికి, ఎవరైనా ఏమైనా చెప్తే విని అర్థం చేసుకుని దాని మీద కామెంట్ చేయడానికి సహజంగా ఈయనకి టైం ఉండకూడదు. కానీ ఈయన యుద్ధాన్ని పెద్దగా లెక్క చేసేవాడు కాదు. ఈ యుద్ధం అనేది ఈయనకి పెద్దగా లెక్కలోకి వచ్చేది కూడా కాదు. కాబట్టి అవధార్య విరించస్య, విరించ అంటే బ్రహ్మగారు చెప్పేటువంటి మాటలన్నిటినీ విన్నాడు. విన్నవాడు అర్థం చేసుకున్నాడు, ఆలోచించి అర్థం చేసుకున్నాడు. అవధార్య శ్రద్ధగా ఆ మాటలన్నిటినీ ఆలకించాడు. ఆ మాటలన్నీ చూస్తే నిర్వ్యలీకామృతం వచః అన్నట్లుగానే ఉన్నాయి. బ్రహ్మగారి మాటల్లో ఏ రకమైనటువంటి మాయా వంచన లేవు. అమృత తుల్యంగా అందరికీ మంచి చేసేవిగానే ఉన్నాయి. కాబట్టి ఆ మాటలన్నిటినీ శ్రద్ధగా విన్నాడు. నిర్వ్యలీకామృతం వచః. కానీ ఆయన మాటల్లో కాలం మించిపోతోంది, కాలం గనక దాటి అసుర సంధ్య వేళ వచ్చేస్తే ఇతనికి బలం పెరిగిపోతుంది అని అంటున్నాడు. ఈ లోపలే మంచి ముహూర్తం, అభిజిన్ ముహూర్తం చివరికి వచ్చింది, ఇక్కడే వీడిని పూర్తి చేసేయి అని అంటున్నాడు. ఆ విషయం వినంగానే, ఆ విషయం గురించి వినంగానే కాలాత్మకుడైనటువంటి నాకే కాలం గురించి చెప్తున్నాడే అని కొద్దిగా నవ్వు వచ్చింది. అందుకని నవ్వి ప్రహస్య. కానీ చెప్పేవాడు తనకు పుత్రుడు కదా, చెప్పేవాడు అందరి మంచి కోసము చెప్తున్నాడు కదా, ఏ వంచన మాయా కాపట్యం ఇవన్నీ లేకుండా చెప్తున్నాడు కదా. అందుకని ప్రేమగర్భేణ తదపాంగేన సహా అగ్రహీత్. ప్రేమగా తన క్రీగంటి చూపుతో ఒక్కసారి చూశాడు. చూసి నీ మాటలు బాగున్నాయిలే, నేను చూసుకుంటాలే అన్నట్లు ఒక చూపు ఆయన వైపు చూసి తన పనిలో తాను పడ్డాడు. బ్రహ్మగారు వాక్యాలు బాగున్నాయి, కానీ అందులో పెద్దగా ఆచరించవలసింది ఏమీ లేదు, పెద్దగా భయపడవలసింది కూడా ఏమీ లేదు. కాలం దాటిపోతే అసురుడి శక్తి పెరిగిపోతుంది అని అనుకోవటానికి ఈయనేమీ సామాన్య వీరుడు కాడు. అందువల్ల లెక్క చేయవలసింది ఏమీ లేదు అని అనుకున్నా సరే, ఆయన మాటల్లో ఉండేటువంటి మంచికి ప్రేమ కలిగి ప్రేమగా ఒక క్రీగంటి చూపు చూసి నేను చూసుకుంటానులే అని ఆయనకి ధైర్యం ఇచ్చాడు. అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః ప్రహస్య ప్రేమగర్భేణ తదపాంగేన సోగ్రహీత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఒకసారి కిరీగంటి చూపుతో బ్రహ్మగారిని చూసిన తర్వాత నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు, నేను కొంచెం సీరియస్గా యుద్ధం చేయాలి అన్నట్లుగా ఎవరి వైపు చూడకుండా తతఃసపత్నం ముఖతః చరంతం అకుతో భయం జఘానోత్పత్య గదయా హనౌ అసురుమక్షజః అనే తీరులో యుద్ధంలో ముందుకెళ్ళిపోయాడు అని మహర్షి గారు చెప్తున్నారు. తతః ఇలా బ్రహ్మగారు చెప్పిన తర్వాత, క్రీగంటి చూపుతో ఆయన్ని చూసిన తర్వాత, సపత్నం తనను శత్రువుగా భావించి తన దగ్గరకు వచ్చినటువంటి, అందులోనూ ముఖతః చరంతం తనకు ఎదురుగా నిలుచుని యుద్ధానికి బాగా కాలు దువ్వుతున్నటువంటి, అకుతో భయం అసలు భయం అనేదే ఎరగనటువంటి హిరణ్యాక్షుణ్ణి ఓ దెబ్బ కొట్టాలి అని అనుకున్నాడు. అనుకుని చేతిలో గద తీసుకుని ఒక్క ఎగురు ఎగిరి ఉత్పాత్య గదయా, ఒక్కసారి గదతో సహా ఎగిరి జఘాన హనౌ అసురం, ఆ హిరణ్యాక్షుడి చెక్కిలి కింద భాగం హనువు అని దానికి పేరు, కింది దవడ అనైనా అనుకోవచ్చు, ఆ దవడల మీద గట్టిగా ఒక దెబ్బ వేశాడు. జఘాన ఉత్పత్య గదయ హనౌ అసురం అక్షజ. బ్రహ్మగారి నాసికారంధ్రంలోంచి బయటకు వచ్చినటువంటి యజ్ఞవరాహమూర్తి యుద్ధంలో పై స్టెప్ వేయటం కోసం హిరణ్యాక్షుడు చాలా పెద్ద శరీరంతో తన ఎదురుకుండా నుంచున్నాడు కాబట్టి వాడిని కొట్టాలనే ఉద్దేశంతో ఓ పెద్ద గద లాంటిది గద తీసుకుని ఆ గదతో ఎగిరి ఒక్క ఎగురు ఎగిరి అతని దవడల మీద గట్టిగా కొట్టాడు. తతఃసపత్నం ముఖతః చరంతం అకుతో భయం జఘానోత్పత్య గదయా హనౌ అసురమక్షజః అని మహర్షి గారు చెప్తున్నారు. కానీ ఈయన కొట్టడం అయితే కొట్టాడు, కానీ ఆ కొట్టిన దెబ్బ రాక్షసుడికి ఏమీ పెద్దగా తగలలేదు. తగలకపోగా
తన గదతో ఈయన గదల్ని ముక్కలు చేశాడు అని పై శ్లోకంలో అంటున్నారు. సాహత తేన గదయా విహతా భగవత్కరాత్ విఘూర్ణిత అపతద్రేజే తదద్భుతమివాభవత్ అని. సాహత తేన గదయా, ఈయన గదతో చెక్కల మీద కొట్టాడు, దవడ మీద కొట్టాడు. కొట్టేసరికి అతను హిరణ్యాక్షుడు కూడా తన గదతో ఈ గద మీద ఒక దెబ్బ వేశాడు. వేసేసరికి తేన గదయా హత విహత భగవత్కరాత్. ఒక్కసారి హిరణ్యాక్షుడు గట్టిగా తన గదతో దీని మీద దెబ్బ వేసేసరికి పరమాత్మ చేతుల్లోంచి గద జారిపోయింది. జారిపోవటం ఆ హిరణ్యాక్షుడి దెబ్బకి ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. విఘూర్ణిత, ముక్కలయ్యి కింద అపతత్, కింద పడిపోయింది. కానీ ఆ పడిన తరువాత ఆ ముక్కలు ముక్కలైనటువంటి ఆ గద చాలా అందంగా ప్రకాశించింది. ఎలా ప్రకాశించింది అంటే తదద్భుతమివాభవత్, అద్భుతంగా ప్రకాశించింది. ఒకటి కేవలం గద తాలూకు ముక్కల అందం కాదు, పరమాత్మే గద తీసి దవడల మీద కొడితే దానికి చెక్కు చెదరకపోగా తన గద తీసుకుని ఆ పరమాత్మ గదని ముక్కలయ్యేటట్టుగా, కింద పడిపోయేటట్టుగా, ఆయన చేతుల్లోంచి జారి కింద పడిపోయేటట్టుగా కొట్టాడే, వీడి పౌరుషం ఏమాత్రం ఉంది అని చూసేవాళ్ళు అనుకునేటట్లుగా చాలా అద్భుతంగా ఉంది. హిరణ్యాక్షుడు కూడా పౌరుషాన్ని తక్కువేమీ చూపించటం లేదు, కానీ పరమాత్మ ముందు చాలదు అనటానికి ప్రతీకగా ఈ సీన్ అనేది ఉంది అని మహర్షి గారు సాహత తేన గదయా విహతా భగవత్కరాత్ విఘూర్ణితా పతద్రేజే తదద్భుతమివాభవత్ అని చెప్తున్నారు. ఇప్పుడు సీన్ చూసేసరికి ఆదివరాహమూర్తి చేతిలో ఉండవలసినటువంటి గద కింద పడిపోయి ముక్కలైపోయింది. హిరణ్యాక్షుడి చేతిలో గద ఉంది. సో నేచురల్గానే హిరణ్యాక్షుడికి బలం ఎక్కువ ఉంది. హిరణ్యాక్షుడేమో సాయుధుడు, ఈయనేమో నిరాయుధుడు. రాక్షస నియమాల ప్రకారం సాయుధులైన వాళ్ళు నిరాయుధుల్ని కొట్టవచ్చు, తప్పేమీ లేదు. వాళ్లకు బలం అనేది దొరికితే చాలు, బలం దొరికితే బలహీనుల్ని బాధిస్తారు. కాబట్టి రాక్షసుడికి, హిరణ్యాక్షుడికి కొంచెం అవకాశం దొరికినట్లయింది. అలా దొరికినట్లయినా సరే సతదా లబ్ధతీర్థోపి న బబాధే నిరాయుధం మానయన్ సమృధే ధర్మం విశ్వక్సేనం ప్రకోపయన్ అని హిరణ్యాక్షుడు వ్యవహరించిన తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్తున్నారు. సతదా, ఎప్పుడైతే యజ్ఞవరాహమూర్తి చేతిలో గద కింద పడిపోయిందో అప్పుడు లబ్ధతీర్థోపి, అవకాశం దొరికినా సరే, యుద్ధంలో పై చేయి సాధించటానికి అవకాశం దొరికినా సరే, న బబాధే నిరాయుధం, వెంటనే దెబ్బ తీయాలి అని అనుకోలేదు. ఎందుకంటే అతని చేతిలో ఆయుధం లేదు, నా చేతిలో ఆయుధం ఉంది. నిరాయుధుడైన వాడు సాయుధుడైన వాడు నిరాయుధుడితో యుద్ధం చేయకూడదు అనేటువంటి యుద్ధ నియమం ఉంది. అలాంటి యుద్ధ నియమాన్ని నేను కూడా గౌరవిస్తాను అని అనుకున్నాడు. మానయన్ సమృధే ధర్మం, యుద్ధంలో ఉండేటువంటి ప్రధాన నియమాన్ని గౌరవిస్తూ అతను కాసేపు ఆగాడు. దాంతో కాస్త యజ్ఞవరాహమూర్తికి కోపం వచ్చిన మాట వాస్తవం. ఎందుకు వచ్చింది అంటే వీడిలో కాస్తంతైనా సరే ధర్మం అనేది ఉంది అని తెలిసి, ఆ ధర్మంతోనే ధర్మయుద్ధమే చేస్తున్నాడు అని తెలిసి ఈయనకి కోపం వచ్చేట్లుగా కూడా సీన్ తయారైపోయింది. విశ్వక్సేనం ప్రకోపయన్ అనే తీరులో హిరణ్యాక్షుడు వ్యవహరించాడు అని చెప్తున్నారు. సతదా లబ్ధతీర్థోపి న బబాధే నిరాయుధం మానయన్ సమృధే ధర్మం విశ్వక్సేనం ప్రకోపయన్ అని. హిరణ్యాక్షుడు బాగానే ఉన్నాడు, మరి శ్రీహరి ఏం చేయాలి అంటే గదాయాం అపవిద్ధాయాం హాహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం సునాభంచాస్మరద్విభు అనే తీరులో శ్రీహరి పనిచేశాడు. గదాయాం అపవిద్ధాయాం, గద ఎప్పుడైతే ముక్కలైపోయిందో, కింద పడిపోయిందో, చుట్టూ చూస్తున్న వాళ్ళందరూ హాహాకారాలు చేయడం ఎప్పుడైతే మొదలుపెట్టారో, హాహాకారే వినిర్గతే, హాహాహా ఇంకా ఏమైంది, పరమాత్మ చేతిలోనే ఆయుధం కింద పడిపోయింది, వీడి చేతిలోనే ఆయుధం నిలిచి ఉంది అని అందరూ టెన్షన్ పడుతూ హాహాకారాలు చేస్తూ ఉండగానే
పరమాత్మ మానయామాస తద్ధర్మం. హిరణ్యాక్షుల్లో ఉండేటువంటి ఈ చిన్నపాటి ధర్మాన్ని కూడా గొప్పగా భావించి, ఆహా వీడు ధర్మయుద్ధమే చేస్తున్నాడే అని సంతోషించాడు. అతని ధర్మాన్ని గౌరవించాడు. చాలా చిన్నపాటి ధర్మం ఇది. దీన్నైనా సరే మానయామాస తద్ధర్మం సునాభంచ అస్మరద్ విభు. ఇప్పుడు ఇలా కాదులే, ఈ గదలు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, మనం సుదర్శన చక్రాన్ని తెచ్చేద్దాము అని సుదర్శన వచ్చాయి అని ఒక్కసారి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. సునాభంచ అస్మరద్ విభు. గదాయాం అపవిద్ధాయాం హాహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం సునాభంచాస్మరద్ విభు అని మహర్షి గారు శ్రీహరి ఏం పనిచేశాడో చెప్తున్నారు. అప్పుడు వెంటనే సుదర్శన చక్రం అనేది వచ్చేసింది. వచ్చేసరికి తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన స్వపార్షద ముఖ్యేన విషజ్యమానం చిత్రావాచో అతద్విదాం ఖేచరాణం తత్రాస్మాసన్ స్వస్తితేముంజహీతి అనే తీరులో ఒక పెద్ద విశేషం అక్కడ జరిగింది అని అంటున్నారు. తం వ్యగ్ర చక్రం ఎప్పుడైతే ఆయన సుదర్శన చక్రాన్ని స్మరించాడో చేతిలోకి చక్రం వచ్చేసింది. వచ్చిన చక్రం ఊరుకోదు కదా, గిరగిరగిర తిరుగుతోంది. వ్యగ్రచక్రం ద్వితిపుత్రాధమేన స్వపార్షద ముఖ్యేన విషజ్యమానం. ద్వితిపుత్రుల్లో కల్లా అధముడైనటువంటి ఈ హిరణ్యాక్షుడు వాస్తవానికి స్వపార్షద ముఖ్యేన గత జన్మలో కానీ శాపం రాకముందు కానీ తనకు అనుచరుడు, అనుచరుల్లో కల్లా ముఖ్యుడు, ద్వారపాలకుల్లో కల్లా దగ్గర ద్వారానికి పాలకుడు. ఇటువంటి ద్వారపాలకుడు తాలూకు శిరస్సును ఖండించాలి అని ఈ చక్రం ఉవ్విళ్ళూరుతోంది. నువ్వు నన్ను వదిలితే చాలు గిరగిర తిరుగుతూ వెళ్ళి అతని శిరస్సును ఖండించేస్తాను అని అంటోంది. విషజ్జమానం. ఇలా చక్రం రెడీగా ఉంది, చేతిలో ఉంది, గిరగిరా తిరుగుతోంది. ఎదుర్కొండా హిరణ్యాక్షుడున్నాడు. ఉంటూ ఉండగానే ఈ యజ్ఞవరాహమూర్తి కాస్తంత తాత్సారం చేస్తున్నాడు అని చుట్టూ ఉన్నవాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టి చిత్రావాచ అతద్విదాం ఖేచరాణం తత్రాస్మాసన్. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చేతిలో ఆయుధం ఉంటే ఎందుకు వేయట్లేదు, చేతిలో సుదర్శన చక్రం ఉంటే ఎందుకు పంపించట్లేదు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే అతద్విదాం. ఈ హిరణ్యాక్షుడెవరు, హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి శ్రీహరి ఎందుకు వచ్చాడు, ఎంతసేపు ఈ యుద్ధాన్ని నడిపించాలనుకుంటున్నాడు, ఎంతసేపు నడిపించి తర్వాత పూర్తి చేస్తాడు, ఫైనల్ షాట్ అనేది ఎలా కొట్టదలుచుకున్నాడు, ఇలాంటివేమీ తెలియవు కదా. అతద్విదాం. వాళ్ళు కేవలం ఖేచరాణం ఆకాశంలో నుంచుని చూస్తున్నారు కాబట్టి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ రకరకాలుగా వాళ్ళు గుసలు ఆడేసుకుని చివరికి తత్రాస్మాసన్ స్వస్తితేముంజహీతి. అయ్యా నీకు మంగళం, అయ్యా నీకు చాలా మంచిది, నీకు జయకారము, ముందు వీణ్ణి ఇక్కడ ఈ సుదర్శన చక్రంతో సంహరించు. స్వస్తితేముంజహి అని గట్టిగా అరిచి పరమాత్మకు వినేటట్టుగా మాట్లాడారు. అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అని తెలిసిన వాళ్ళు దాదాపుగా లేరు. కేవలం చూస్తున్న వాళ్లే ఉన్నారు. చూసే వాళ్ళకి మాత్రం ఒక రకంగా టెన్షన్ మొదలైంది. చేతిలో చక్రం ఉండగా ఎందుకు పంపించట్లేదు అని. అందుకని ఈ సుదర్శన చక్రం తోసేయి, వాణ్ణి అక్కడికక్కడ పడేసేయి అని చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన స్వపార్షద ముఖ్యేన విషజ్జమానం చిత్రావాచో తద్విదాం ఖేచరాణం తత్రాస్మాసన్ స్వస్తితేముంజహీతి అనే తీరులో జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. సుదర్శన చక్రం చేతిలోకి వచ్చింది, ఆయుధమైతే చేతిలో ఉంది, కానీ ఈయన మాత్రం ఆయుధాన్ని పంపించడం లేదు అని చెప్తున్నారు. కానీ ఆయుధాన్ని చూసేసరికి చుట్టూ ఉన్న వాళ్ళకి టెన్షన్ కలిగింది, కానీ హిరణ్యాక్షుడికి మాత్రం కోపం హెచ్చింది. తం సతం నిశామ్యాత్త రథాంగమగ్రత వ్యవస్థితం పద్మపలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియ ఋషా స్వదంతఛదమాదశశ్వసన్ అనే తీరులో తీవ్రమైన కోపానికి
హిరణ్యాక్షుడు లోనయ్యాడు అని మహర్షి గారు చెప్తున్నారు. సతం నిశామ్య, ఎప్పుడైతే గద కింద పడిపోయింది, గద పడింది, వీడు నిరాయుధుడు అని అనుకునే లోపలే ఆయన చేతిలోకి సుదర్శన చక్రం వచ్చేసింది అని చూశాడు. నిశామ్య ఆత్తరథాంగం, చేతిలోకి సుదర్శన చక్రం వచ్చేసింది. సుదర్శన చక్రం పట్టుకున్నవాడు అగ్రతో వ్యవస్థితం, ఎదురుకుండా నుంచున్నాడు. నుంచున్నవాడు సుదర్శన చక్రాన్ని నీ మీద వేసేస్తాను అని అనట్లేదు, కళ్ళలో కోపాన్ని చూపించట్లేదు. పద్మ పలాశ లోచనం, విచ్చిన తామర పువ్వుల్లాగా చక్కగా కళ్ళతో నవ్వుతూ నుంచున్నాడు. వ్యవస్థితం, ఈయనకేమీ టెన్షన్ లేదు, భయం లేదు, వేసేద్దామని లేదు, కోపం లేదు, ఏమీ లేదు. అలాగే కళ్ళతో నవ్వుతూ కరుణ కురిపిస్తూనే నుంచునున్నాడు. పద్మ పలాశలోచనం. ఇలాంటి వాడిని చూసేసరికి విలోక్య, చేతిలో సుదర్శన చక్రం ఉంది కానీ కళ్ళలో మాత్రం కోపం లేదు అని చూసేసరికి అమర్ష పరిప్లుతేంద్రియ, రాక్షసుడికి కోపం ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. ఒళ్ళు తెలియని కోపం వచ్చేసరికి అతని శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ ఒక్కసారి కదిలిపోయినాయి. కదిలిపోయి రుష స్వదంతచ్ఛదం ఆదశత్ శ్వసన్, కోపం భరించలేక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, తీవ్రమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మళ్ళీ చేశాడు. చేసి తన పళ్ళతో తన పెదవుల్ని మళ్ళీ గట్టిగా కొరుక్కున్నాడు. గట్టిగా కొరికాడు. పళ్ళను కొరకటం అయిపోయింది. పళ్ళను కొరికిన తర్వాత పళ్ళతో ఈ పెదవుల్ని కూడా గట్టిగా కొరికాడు. రాక్షసుడు తట్టుకోలేని కోపాన్ని అనుభవిస్తున్నాడు. స్వామి మాత్రం ప్రసన్నంగా ఉన్నాడు. చేతిలో సుదర్శన చక్రం ఒకటి ఎక్స్ట్రా చేరింది అని సతం నిశామ్యాత్త రథాంగమగ్రతో వ్యవస్థితం పద్మపలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో రుషా స్వదంతచ్ఛదమాదశశ్వసన్ అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా అవలేదు. కరాళదంష్ట్రశ్చక్షుర్భ్యాం సంచక్షాణో దహన్నివ అభిప్లుత్య స్వగదయా హతోసీత్యాహనద్ధరిం అనే తీరులో ఒక్కసారి ఇంతవరకు నిరాయుధుడివి కాబట్టి నీ మీద ఆయుధ ప్రయోగం చేయకుండా ఆగాను, ఇప్పుడు ఆయుధం వచ్చేసింది కాబట్టి నీ మీద ఆయుధం వేసేస్తున్నాను, కాచుకో అన్నట్లుగా ఇంకా పై మాట కూడా మాట్లాడి ఆయుధాన్ని విసిరేశాడు అని చెప్తున్నారు. విసిరేసేటప్పుడు ఏం చేశాడు? కరాళ దంష్ట్ర చక్షుర్భ్యాం, తన పళ్ళు బయటకు కనిపించేటట్టుగా కొరుకుతూ చూశాడు. పళ్ళు బయటకు కనిపించేటట్లుగా కొరికాడు. కళ్ళేమో ఎర్రగా చేసి కొంచెం భయంకరంగా మార్చి చూపించాడు. కరాళ దంష్ట్ర చక్షుర్భ్యాం సంచక్షాణో దహన్నివాం, కంటి చూపుతో కాల్చేస్తాడేమో అన్నంత కోపంగా చూస్తున్నాడు. చూస్తూ అభిప్లుత్య ఒక్క ఎగురు ఎగిరి, ఒక ఊపు కోసం ఒక ఎగురు ఎగిరి స్వగదయ తన గదతో ఆయన్ని కొట్టేశాడు. అహనద్ధరిం, ఆ కొట్టేసేటప్పుడు ఇదే నీకు చివరి దెబ్బ, ఈ దెబ్బతో నువ్వు పడిపోయినట్లే అని హతోసి అని కొట్టేశాడు. మామూలుగా కొంచెం కొట్టేవాళ్ళు అయిపోయావురా ఈ దెబ్బతో నువ్వు అని కొడతారు కదా, అలా హతోసి అని చెప్పి కొట్టాడు. కరాళదంష్ట్ర చక్షుర్భ్యాం సంచక్షాణో దహన్నివ అభిప్లుత్య స్వగదయా హతోసీత్యహనద్ధరిం అనే తీరులో హిరణ్యాక్షుడు పై దెబ్బ కొట్టాడు అని మహర్షి గారు చెప్తున్నారు. అసలు జరిగింది ఏంటంటే, నిరాయుధుడితో పాపం వీడు యుద్ధం చేయటం లేదు, కాస్తో కూస్తో ధర్మబుద్ధి ఉన్నవాడు కాబట్టి వీడి యుద్ధంలో పై స్టెప్ వేయటానికి నా చేతిలోకి ఆయుధం కావాలి కదా అనే దృష్టితో అలంకారంగా ఉంటుంది కదా అని సుదర్శనుడిని స్మరించాడే కానీ ఆ చక్రాన్ని ఈ రాక్షసుడి మీద పంపిణీ చేసే ఉద్దేశ్యం స్వామికేమీ లేదు. అందువల్ల అది పట్టుకున్నాడు, నవ్వుతూ ఉన్నట్టుగా సీరియస్ కాకుండానే కోపం లేకుండానే చూస్తూ ఉన్నాడు. వీడేమో ఆ సీన్ చూసి ఇంకా కూడా కోపం పెంచుకొని దెబ్బ తీద్దామని అనుకుని దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టేసరికి పదా సవ్యేన తాం సాధో భగవాన్ యజ్ఞసూకర లీలయా మిషతశత్రోహో ప్రాహరద్వాతరంహసం అనే తీరులో ఆ ఆయుధాన్ని ఎంత తేలిగ్గా తీసేయాలో అంత తేలిగ్గా స్వామి కూడా తీసేశాడు. వాతరంభసం, ఆ ఆయుధమేమీ సామాన్యంగా రాలేదు, వాయువేగంతో వచ్చింది.
మంచి ఊపు కోసం ఎగురు కూడా ఎగిరి కదా కొట్టాడు. వాయువేగంతో వచ్చినటువంటి ఆ ఆయుధాన్ని పదాసవ్యేన కుడికాలెత్తి పక్కకి జరిపేశాడు. పదాసవ్యేన తాం సాధో సాధో ఓ సాధువైనటువంటి ఓ విదురా, ఆ స్వామి తన కుడి కాలుతో ఆ గదని యజ్ఞసూకర యజ్ఞవరాహమూర్తిలో ఉండేటువంటి ఆ స్వామి లీలయ చాలా లీలగా పక్కకు తోసేశాడు. మిషత శత్రోహో తనను శత్రువుగా భావించేటువంటి హిరణ్యాక్షుడు చూస్తూ ఉండగానే నేను ఈ కొట్టిన దెబ్బ కాచుకోవటం ఇతని వల్ల కాదు అని అతను అనుకుంటూ ఉండగానే కుడికాలతో పక్కకి తోసేశాడు. మిషత శత్రోహో ప్రాహరత్ వాతరభసం. చాలా పెద్ద ఆయుధం చివరి షాట్ అనుకుని హిరణ్యాక్షుడేస్తే ఈయన కాల్తో దాన్ని పక్కకి తోసేశాడు. అంత సింపుల్గా హిరణ్యాక్షుడి దెబ్బని ఈయన కాచుకున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. పదా సవ్యేన తాం సాధో భగవాన్ యజ్ఞసూకర లీలయా మిషతశత్రోహో ప్రాహరద్వాతరంహసం అని. ఈయన ఊరుకుంటాడా? ఎప్పుడైతే గదని ఈయన కాలుతో పక్కకి తోసేశాడో ఇప్పుడు హిరణ్యాక్షుడు నిరాయుధుడయ్యాడు. హిరణ్యాక్షుడు నిరాయుధుడయ్యేసరికి స్వామి అంటున్నాడు, ఆహచాయుధమాధత్స్వ ఘటస్వత్వం జిగీషసి ఇత్యుక్త సతదా భూయ తాడయన్ వ్యనదత్ భృశం అని చేశాడు. ఆహా స్వామి చెప్పాడు, ఆయుధమాధత్స్వ, ఆయుధం కింద పడిపోయింది కదా, ఆయుధం తీసుకో, ఏ ఆయుధమైనా తీసుకో, ఏ ఆయుధమైనా తీసుకో పర్వాలేదు. ఆయుధం ఆధత్స్వ ఘటస్వ, వెంటనే ఆయుధం తీసుకున్న తర్వాత కాలక్షేపం చేయొద్దు, ఇంకో పద్యమో ఇంకో పాటో పాడుతూ కూర్చోవద్దు. ఘటస్వ, వెంటనే నా మీదకు యుద్ధానికి రా. త్వం జిగీషసి, నువ్వు గెలవాలనే కోరికతో ఉన్నావు కాబట్టి నువ్వు ఉద్యమం చెయ్యి. నాకేమీ గెలవాలనే కోరిక లేదు, గెలవాలనే కోరిక ఉండే ఛాన్స్ లేదు కాబట్టి నేను కొట్టను, నువ్వు కావాలంటే కొట్టుకో. ఘటస్వత్వం జిగీషసి అని అతనితో అన్నాడు. అనేసరికి ఇత్యుక్త సతదా భూయ, ఆ మాట వినేసరికి రాక్షసుడికి ఇంకా కోపం పెరిగిపోయింది. తాడయన్ వ్యనదత్ భృశం, దాంతో తన రొమ్ములను తానే చరుచుకుంటూ కోపం తట్టుకోలేక గట్టిగా అరిచాడు హిరణ్యాక్షుడు అని మహర్షి గారు అంటున్నారు. ఆహచాయుధమాధత్స్వ ఘటస్వత్వం జిగీషసి ఇత్యుక్త సతదా భూయ తాడయన్ వ్యనదత్ భృశం అనే శ్లోకంలో. మళ్ళీ హిరణ్యాక్షుడికి ఆయుధం అంటూ మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆయుధంతో స్వామిని కొట్టాడు. కొట్టేసరికి తాంస ఆ పతతీం వీక్ష్య భగవాన్ సమవస్థిత జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పన్నగి అనే తీరులో మళ్ళీ హిరణ్యాక్షుడు ఇంకొకసారి గద తీసుకుని గదని స్వామి మీద వేయటం, స్వామి మీద వేసేసరికి తాంస ఆపతతీం, ఆ మీదకు వస్తున్నటువంటి గదని వీక్ష్య భగవాన్ పరమాత్మ చూడటం అనేది జరిగింది. వీక్ష్య చూసినా సరే ఇదేదో గదొస్తోంది కదా పక్కకి జరుగుదాం కదా అని అనుకోలేదు. సమవస్థిత, ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి జగ్రాహ లీలయా ప్రాప్తాం, దగ్గర దాకా రానిచ్చాడు. రానిచ్చి సైలెంట్గా దాన్ని పట్టుకున్నాడు. లీలయ, చాలా అందంగా పట్టుకున్నాడు, విలాసంగా పట్టుకున్నాడు. ఒక ఆయుధాన్ని చూసి భయపడి జాగ్రత్త పడి పట్టుకోవలసినంత తీరులో ఏం పట్టుకోలేదు. లీలయా జగ్రాహ, చాలా లీలగా తీసుకున్నాడు. ప్రాప్తాం, ఎలా తీసుకున్నాడు? గరుత్మానివ పన్నగి, పాముని గరుత్మంతుడు ఎంత లీలగా పట్టుకుంటాడో, పాము ఏదో చేసేస్తుంది అనేటువంటి భయం లేకుండా తన వాడి గోళ్లతో ఎలా పట్టుకుంటాడో అంత సింపుల్గా ఈ ఆయుధాన్ని పట్టేసుకున్నాడు. తాంస ఆపతతీం వీక్ష్య భగవాన్ సమవస్థిత జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పన్నగి అనే తీరులో జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. ఈసారి మళ్ళీ ఆయుధం శ్రీహరి చేతిలోకి వచ్చేసింది. వచ్చేసరికి స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసుర
నైచ్ఛద్ గదాం దీయమానాం హరిణా విగత ప్రభ అని పైన సీన్ జరిగింది అని చెప్తున్నారు. ఎప్పుడైతే తాను గట్టిగా విసిరినటువంటి ఆయుధాన్ని శ్రీహరి పట్టేసుకున్నాడో, తన యొక్క బలం అంతా ఒక్కసారి పోయినట్టయిందో, స్వపౌరుషే ప్రతిహతే, తన పరాక్రమానికి విలువ లేదేమో అనే పరిస్థితి తయారైపోయేసరికి హత మానః, తన గౌరవం పోయింది అని ఫీల్ అయ్యాడు. తన దెబ్బ వేస్తే ఎవరూ కాచుకోలేరు అనే నమ్మకంలో ఉన్నవాడు పాపం. అలాంటి వాడికి దెబ్బ వేస్తే లీలగా ఆయుధాన్నే పట్టుకుని లెక్క చేయకుండా ఎదురుకుండా నిలుచుని ఉండేసరికి కొంచెం ఈగో దెబ్బతింది. మహాసుర, చెప్పుకోవడానికి పాపం చాలా పెద్ద రాక్షసుడు, ఇలాంటి వాడు నా గౌరవం పోయింది అని బాధపడ్డాడు క్షణం పాటు. ఈ లోపల స్వామి ఊరుకోకుండా వీడు ఏమనుకుంటున్నాడు లోపల అని కనిపెట్టి గద తీసుకో అని మృదువుగా చెప్పి గదనిచ్చాడు. దాంతో వీడికి ఇంకా కోపం పెరిగిపోయింది. నైచ్ఛద్ గదాం దీయమానాం హరిణా విగత ప్రభ, ఈ పిచ్చి గద నాకొద్దు అని అనుకున్నాడు. గదాం దీయమానాం, ఆయుధాన్ని తిరిగి ఇచ్చేస్తున్నా సరే ఈ పిచ్చి ఆయుధం నాకొద్దు. విగత ప్రభ, ఇది ప్రభ లేనిది, హరిడా ఎదురుకుండా శత్రువు దీని తాలూకు ప్రభావాన్నంతా పోగొట్టేశాడు, ఇలాంటి ప్రభావం లేని ఆయుధం నాకొద్దు అని హరి ఆయుధాన్ని ఇచ్చినా సరే తీసుకోలేదు అని అంటున్నారు. స్వపౌరుషే ప్రతిహతే హత మానో మహాసుర నైచ్ఛద్గదాం దీయమానాం హరిణా విగత ప్రభ అనే ఈ శ్లోకంలో. మరి గద తీసుకోకపోతే ఏం చేయాలి అంటే, వాడికి రాక్షస మాయలున్నాయి. అందువల్ల వెంటనే జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్వలన లోలుపం యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయ అభిచరన్ యథా అనే తీరులో తన మాయతో జగ్రాహ త్రిశిఖం శూలం, 3 ముళ్ళు ఉండేటువంటి 3 శూలాలు ఉండేటువంటి త్రిశూలాన్ని తీసుకున్నాడు, త్రిశూలాయుధాన్ని తీసుకున్నాడు. ఆ త్రిశూలం ఎలా ఉంది అంటే జ్వలజ్వలన లోలుపం, మండుతున్నటువంటి అగ్ని కీలలు 3 విడివిడిగా ఒక చోట పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎలాగైతే అగ్ని కీలలు ఎదుటివాణ్ణి మేము మింగేస్తాము లేకపోతే ఎదుటివాడిని కాల్చేస్తాము అని కదులుతూ ఉంటాయో, అలాగే ఈ రాక్షసుడి చేతిలోకి వచ్చినటువంటి 3 శూలాల తాలూకు అగ్రాలు కూడా పొడి చేస్తాము అన్నట్లుగా చాలా కఠోరంగా ఉన్నాయి. ఆ త్రిశూలాన్ని ఈ రాక్షసుడు తీసుకోవటం కూడా చాలా అన్యాయంగా ఉంది. తీసుకునే తీరు కూడా మృదువుగా కానీ అందంగా కానీ స్టైలిష్గా కానీ ఏమీ లేదు, చాలా క్రూరంగా ఉంది. ఎంత క్రూరంగా ఉంది అంటే యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయ అభిచరన్ యథా, ఎవరైనా యజ్ఞరూపమైనటువంటి పరమాత్మను ఉపాసన చేయటానికి ధృతరూపాయ, కేవలం ఆ ఉపాసన కోసమే యజ్ఞాల కోసమే పుట్టినవాడు విప్రుడు బ్రాహ్మణోత్తముడు ఎవరైనా ఉంటే, ఆ బ్రాహ్మణోత్తముడి మీద ఎవరైనా చాతపడి చెయ్యాలి అని అనుకుంటే ఎంత క్రూరంగా ఉంటుందో అంత క్రూరంగా ఉంది. యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయ అభిచరన్, యజ్ఞాలు చేసేటువంటి విప్రోత్తముడు తనకే కాక తనతో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా, తనతో పాటు ఉండే వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అనే ఈ యజ్ఞాలను చేయాలని సంకల్పిస్తాడు. అలాగే తనకు తన తోటి వారికి అందరికీ మంచి జరగాలని సంకల్పించేటువంటి వాడికి చాతబడి లాంటి చెడు ప్రయోగం చేసి అతని కాళ్ళలో చేతిలో పనిచేయకుండా తయారు చేయాలి అని అనుకోవటం అనేది ఎంత క్రూరమైన పనో, ఎంత చెడ్డ పనో, లేదా చెడుతనానికి పరాకాష్ఠ అనేది ఎలా అవుతుందో, అలాగే అందరికీ మంచి చేసేటువంటి పరమాత్మ మీద ఇలాంటి త్రిశూలాన్ని ప్రయోగించాలి అనే కోరికతో క్రూరంగా తీసుకున్న హిరణ్యాక్షుడి చర్య కూడా చాలా క్రూరంగానే ఉంది అని మహర్షి గారు అంటున్నారు. జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్వలన లోలుపం యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయ అభిచరన్ యథా అనే ఈ శ్లోకంలో. ఆ త్రిశూలం చేతికొచ్చేసరికి తదోజసా దైత్యమహాభటార్పితం చకాసదంతః
ఉదీర్ణ దీధితి చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా హరిర్యథా తార్క్ష్యపతత్రముజ్జితం అనే తీరులో పైన యుద్ధం జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. తదోజస ఒకసారి త్రిశూలం చేతికి వచ్చేసరికి రాక్షసుడికి కూడా బలం పెరిగినట్లయిపోయింది. బలంగా దైత్య మహాభటార్పితం, ఆ దితికి పుట్టినటువంటి హిరణ్యాక్షుడు అనేటువంటి మహాభటుడు వెంటనే ఆ త్రిశూలాన్ని హరివైపు విసిరేశాడు. ఆ విసిరేసినటువంటి త్రిశూలం ఇలా ఉంది, చకాసత్ చాలా ప్రకాశంగా ఉంది. ఎవరో దానికి పాలిష్ బాగానే పట్టారు, వెలుగుతోంది. అంతఃఖ అది విసిరేసేసరికి ఆకాశంలో ఎగురుకుంటూ వస్తోంది. ఆయుధాన్ని విసిరేస్తే ఎలా వస్తుందో అలా వస్తోంది. అంతఃఖే ఉదీర్ణ దీధితి, ఎప్పుడైతే అది ఆకాశంలోకి వచ్చిందో ఆకాశంలో ఉండేటువంటి ప్రకాశాలు, సూర్యుడు చంద్రుడు లాంటి ప్రకాశాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ పాలిష్ బాగా చేసినటువంటి త్రిశూలం మీద పడ్డాయి. పడి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఆ రిఫ్లెక్షన్స్తో దాని కాంతులు ఇంకా కూడా పెరిగిపోతున్నాయి. బాగా నునుపుగా ఉంది, పాలిష్డ్గా ఉంది. దాంట్లో మిగతా వెలుగులు పనికి పడేసరికి దీనివే ఈ వెలుగులు అనే స్థాయిలో అది ఉంది. ఉదీర్ణ దీధితి. ఇలాంటి త్రిశూలం మీదకు వస్తుంటే మాత్రం పరమాత్మ చక్రేణ చిచ్ఛేద, తన సుదర్శన చక్రానికి పనిచెప్పాడు. పనిచెప్పి సుదర్శన చక్రంతో దాన్ని ముక్కలు ముక్కల కింద చేసేశాడు. చక్రం కూడా తక్కువదేం కాదు. నిశాత నేమిన, చక్రం తాలూకు ప్రతి చివరి భాగము కూడా చాలా తీక్ష్ణంగానే ఉంటుంది. అందులోనూ సుదర్శన చక్రం అది. ఆ సుదర్శన చక్రంతో ఈ త్రిశూలాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. చక్రేణ చిచ్ఛేద నిశాత నేమిన. ఆ సీన్ చూడ్డానికి ఎలా ఉంది అంటే హరిరి యథ తార్క్ష్య పతత్రముజ్జితం అనే తీరులో ఉంది. ఎప్పుడో స్వర్గానికి గరుత్మంతుడు అమృతం కోసం వెళ్ళినప్పుడు ఆ అమృతాన్ని గరుత్మంతుడు ఎత్తుకొచ్చేస్తుంటే ఇంద్రుడు ఇంకా వేరే దారి లేక వేరే ఏ ఆయుధానికి తను లొంగడు అని తెలుసుకుని తన చేతిలో ఉండేటువంటి వజ్రాయుధాన్ని విసిరేశాడు కదా. వజ్రాయుధాన్ని విసిరేసినప్పుడు ఇంద్రుడి చేతిలో ఉండే వజ్రాయుధం ఈ వజ్రాయుధానికి ఏమీ ఇవ్వకపోతే, ఏమీ కట్ చేయడానికి లేదా ఛేదించడానికి, ముక్కలు చేయడానికి ఇవ్వకపోతే దాని గౌరవం దెబ్బతింటుంది అని అనుకుని గరుత్మంతుడు తన ఈకల్లో ఇంకేముంది రాలిపోవటానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక ఈకని ఇద్దాము, వజ్రాయుధానికి తెంచుకోవటానికి ఇద్దాము అని అనుకుని ఒక ఈకని విడిచిపెట్టాడు అనే కథ ప్రసిద్ధం కదా. ఆ ఈకని వజ్రాయుధం ఎంత తేలిగ్గా ముక్కలు ముక్కలు చేసేసిందో అంత తేలిగ్గా సుదర్శన చక్రం ఈ త్రిశూలాన్ని ముక్కలు చేసేసింది అని మహర్షి గారు హరిరి యథా తార్క్ష్య పతత్రముజ్జితం అని అంటున్నారు. ఇలా అనటం ద్వారా వజ్రాయుధానికి ఈక అనేది పెద్ద లెక్క. అలాగే రాక్షసుడు తీసుకున్నటువంటి త్రిశూలం సుదర్శనం ముందు ఏమైనా లెక్కకొస్తుందా? లెక్కకి రాదు. కావాలనుకుంటే ఇందాక గదను పట్టుకున్నట్టుగా చేత్తో పట్టుకోగలిగి ఉండేవాడు, చేత్తో పట్టుకుని పక్కకు విసిరేసి ఉండేవాడు, లేదా పట్టుకుని తీసుకో అని మళ్ళీ తిరిగి ఇవ్వగలిగి ఉండేవాడు. ఎందుకు చేశాడో సుదర్శన చక్రం చేతికి వచ్చిన దాన్ని వాడాలనుకుని చేశాడో మరొక కారణంతో చేశాడో సుదర్శన చక్రం వేశాడు. కానీ సుదర్శన చక్రం వేస్తేనే ఆ చక్రం వెళితేనే ముక్కలవ్వాల్సినంత సీను ఆ త్రిశూలానికి ఏమీ లేదు. లేకపోయినా సరే కాస్త యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అన్నట్లుగా స్వామి చేశాడు అని మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. అందుకని హరిరి యథా తార్క్ష్య పతత్రముజ్జితం అని ఆ వృత్తాంతాన్ని గుర్తు చేస్తున్నారు. గుర్తు చేస్తూ తదోజసా దైత్య మహాభటార్పితం చకాసదంతఃఖ ఉదీర్ణ దీధితి చక్రేణ చిచ్ఛేద నిశాతనేమిన హరిరి యథా తార్క్ష్య పతత్రముజ్జితం అని చెప్తున్నారు. నమ్ముకున్న త్రిశూలం కూడా ఇలా ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయింది. దాంతో హిరణ్యాక్షుడు ఓ విచిత్రమైన పని చేశాడు. ఒకటి కాదు, రెండు విచిత్రమైన పనులు చేశాడు.
అని పై శ్లోకంలో చెప్తున్నారు. వృక్ణేశ్వశూలే బహుధారిణా హరే ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమత్ ప్రవృద్ధరోషస్స కఠోర ముష్టినా నదన్ ప్రహృత్యాంతరధీయతాసుర అని. వృక్ణేశ్వశూలే తన శూలాన్ని శ్రీహరి సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలు చేయంగానే బహుధా ఆరిణ హరేహే, అందులోనూ శ్రీహరి తాలూకు ఆరి అంటే సుదర్శన చక్రం బహుధా చాలా ముక్కలుగా చేయంగానే, ముక్కల ముక్కల కింద కత్తిరించంగానే హిరణ్యాక్షుడి కోపం అనేది తారాస్థాయికి చేరుకుపోయింది. దాంతో ప్రత్యేత్య ఈసారి ఆయుధం గీధం ఏమీ వద్దు అని శ్రీహరి ఎదురుకొచ్చేశాడు. వచ్చేసి విస్తీర్ణం ఉరో విభూతిమత్, చాలా విస్తీర్ణంగా విశాలంగా ఉండేటువంటి శ్రీహరి వక్షస్థలాన్ని చూశాడు. లక్ష్మీదేవికి నివాసమైనటువంటి వక్షస్థలం అది విభూతిమత్. ఆ వక్షస్థలాన్ని చూడంగానే ఈయన బలమంతా ఇక్కడే ఉంది అని తెలుసుకున్నట్లుగా చాలా కోపం వచ్చింది. ప్రవృద్ధ రోష, ఆ కోపం పెరగంగానే స కఠోర ముష్టిన నదన్ ప్రహృత్య, ఒక్కసారి పిడికిలి బిగించి కోపంగా తన కఠోరమైనటువంటి పిడికిలితో శబ్దం చేస్తూ, రోరింగ్ కిక్ అంటారు చూడండి, ఆ రోరింగ్ కిక్ చేస్తూ శబ్దం చేస్తూ గట్టిగా ఒక్క దెబ్బ వక్షస్థలం మీద వేశాడు. ప్రహృత్య నదన్ ప్రహృత్య, దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టేటప్పుడు గట్టిగా అరిచాడు ఊపు రావటం కోసం. అరిచి దెబ్బ కొట్టి అంతరధీయత అసుర, అక్కడికక్కడ మాయమైపోయాడు. తెలివితేటలు గట్టిగానే ఉన్నాయి. ఏంటంటే గట్టిగా ఒక దెబ్బ కొడితే తిరిగి ఆయన కొట్టేస్తాడు. కొట్టేస్తే అది దెబ్బ తగిలితే అవమానం కిందకు అవుతుంది. ఆ అవమానం కాకుండా మాయమైపోతే సరిపోతుంది అని మాయమైపోయాడు. కానీ దెబ్బ మాత్రం చాలా గట్టిగా కొట్టాడు. కఠోర ముష్టిగా పిడికిలి గట్టిగా బిగించి గట్టిగా కొట్టాడు. కొట్టడం ఒక పని, అంతర్ధానమైపోవటం మాయమైపోవటం అని మరొక పని అని రెండు పనులు, విచిత్రమైన పనులు చేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. వృక్ణే స్వశూలే బహుధారిణా హరేహే ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమత్ ప్రవృద్ధరోషస్స కఠోర ముష్టిన నదన్ ప్రహృత్య అంతరధీయతాసుర అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మరి ఇంత పిడికిలు బిగించి గట్టిగా హిరణ్యాక్షుడు లాంటి రాక్షసుడు హృదయం మీద వక్షస్థలం మీద కొడితే మరి స్వామికి దెబ్బ తగలాలి కదా. అంటే ఏం జరిగింది అని పై శ్లోకంలో అంటున్నారు. తేనేత్థ మాహత క్షత్త భగవాన్ ఆదిశూకర నాకంపత మనాక్వాపి స్రజాహత ఇవ ద్విప అని. రాక్షసుడు గట్టిగా పిడికిలు బిగించి గట్టిగా దెబ్బ కొట్టాను అనే అనుకున్నాడు, కొడదామని అనుకున్నాడు, కొట్టాడు. తన శక్తినంతా వెచ్చించి మరీ కొట్టాడు. కానీ తేనేత్థ మాహత, ఇలా అతను గట్టిగా కొట్టేసరికి క్షత్త, ఓ విదుర, భగవాన్ ఆదిశూకర పూజనీయుడు సమర్థుడైనటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి ఆదివరాహమూర్తి నాకంపత మనాక్ క్వాపి, కనీసం కదలను కూడా కదలలేదు. కొంచెం కూడా శరీరంలో కానీ మరొక చోట కానీ కదలికను తెచ్చుకోలేదు. మనాక్ కొంచెం కూడా, క్వాపి కొంచెం కూడా, ఒక్క చోట కూడా పాదాల్లో కానీ చేతుల్లో కానీ హృదయంలో కానీ ఎక్కడా చిన్నపాటి కంపనం కూడా రాలేదు. కదలిక చిన్నపాటి కదలిక కూడా రాలేదు. అంత బలంగా ఈయన నుంచునున్నాడు. ఎంత బలంగా నుంచున్నాడు అంటే స్రజాహత ఇవ ద్విప, ఒక పూచెండు తీసుకుని లేదా ఒక పూమాల తీసుకుని ఆ పూమాలతో ఏనుగుని ఒక దెబ్బ కొడితే, కొట్టేటప్పుడు నా బలమంతా వెచ్చించి మరీ కొడుతున్నాను అనుకుని దాన్ని గిరగిర గిరగిర తిప్పి కొడితే ఏనుగుకి దెబ్బ తగులుతుందా? ఏనుగు ఏమైనా కొంచెమైనా కదులుతుందా? కనీసం దాని చర్మంలోనైనా చిన్నపాటి కదలిక అనేది కదులుతుందా? కదలదు కదా. అలా ఈయన శరీరంలో చిన్నపాటి కదలిక కూడా రాలేదు. చిన్నపాటి కదలిక రాలేదు కాబట్టి వాడు కొట్టినట్టు కాదు, దెబ్బ తగిలినట్టు కాదు. కాబట్టి దెబ్బ తగిలింది కాబట్టి కోపం రావటానికి కూడా అవకాశం లేదు. వాడేదో కోపం వచ్చి తిరిగి కొడతాడేమో అనే భయంతో మాయమైపోయాడు. కానీ అంత అవసరమేం లేదు. ఈయనకు కోపం వచ్చే ఛాన్స్ కూడా లేదు.
అని మహర్షి గారు చెప్తున్నారు. తేనేత్థ మాహత క్షత్త భగవాన్ ఆదిశూకర నాకంపత మనాక్ క్వాపి స్రజాహత ఇవద్విప అని. మాయమైపోయినటువంటి రాక్షసుడు మాయమైపోయి ఊరుకోడు కదా. బ్రహ్మగారు ముందే చెప్తూనే ఉన్నారు కదా, వీడికి అసుర సంధ్య వేళ వచ్చింది అంటే రాక్షస మాయలు ఇంకా పెరిగిపోతాయని. ఈయనేమో యుద్ధాన్ని సాగదీస్తున్నాడు, పొడిగిస్తున్నాడు, ఆయుధాలను అందిస్తున్నాడు, ఆయుధాలు అందుకున్నా సరే దెబ్బ కొట్టట్లేదు. ఇవన్నీ కాలక్షేపం జరుగుతున్నాయి కదా. ఆ వ్యవహారంలో అసుర సంధ్య వేళ దాపురించింది. ఆ అసుర సంధ్య వేళలో రాక్షసుడి మాయాశక్తులన్నీ బాగా పెరిగిపోయినాయి. పెరిగిపోయేసరికి అథోరుధా సృజన్మాయాం యోగమాయేశ్వరో హరౌ యాం విలోక్య ప్రజాస్త్రస్తాః మేనిరేస్యోపసంయమం అనే తీరులో తన మాయాశక్తులను అంటే ఆసుర మాయాశక్తులను ప్రయోగించడం మొదలుపెట్టాడు. అథ ఉరుధా అసృజన్ మాయాం, రకరకాల మాయలను పరమాత్మ మీదకు ప్రయోగించాలి అని చూశాడు, చేశాడు కూడాను. కానీ లెక్క ప్రకారం చూస్తే ఆ మాయలేవి ఈయన మీద పనిచేయవు. ఎందుకంటే యోగ మాయేశ్వరే హరౌ, ఇలాంటి మాయలను ఎన్నిటినో మింగగలిగినటువంటి యోగమాయే ఈయన చేతిలో ఉంది. ఆ యోగమాయనే తన అదుపులో ఉంచుకుని దాంతో ఎక్కడ లేని పనులు చేస్తున్నాడు. అలాంటి శ్రీహరి ముందు ఈ రాక్షస మాయలు అనేవి ఎందుకు కొరగావు? అయినా సరే రాక్షసుడికి ఆ విషయం తెలియదు కాబట్టి రకరకాల మాయలను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఈ మాయలను చూసి ఆ యోగమాయేశ్వరుడు పట్టించుకోలేదు. కానీ యాం విలోక్య ప్రజాస్త్రస్తాః, చుట్టూ చూస్తున్న వాళ్ళు మాత్రం భయపడిపోయారు. ఎలా భయపడిపోయారు, ఎంత భయపడిపోయారు అంటే మేనిరే అస్య ఉపసంయమం, ఈ లోకాలకు ఏదో మళ్ళీ ప్రళయం దాపురించింది అనే స్థాయిలో భయపడిపోయారు. ఏదో ప్రళయం వచ్చేస్తోంది అనే స్థాయిలో మిగతా వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి మాయలన్నిటినీ లెక్క చేయనటువంటి పరమాత్మ మాత్రం అలాగే విలాసంగానే నుంచునున్నాడు. రాక్షసుడు మాయా ప్రభావాలను చూపించటం మొదలుపెట్టాడు. అథోరుధా సృజన్మాయాం యోగమాయేశ్వరే హరౌ యాం విలోక్య ప్రజాస్త్రస్తాః మేనిరేస్యోపసంయమం అని మహర్షి గారు అంటున్నారు. ఏమేం మాయలు చేశాడు? ప్రవవుర్వాయవశ్చండాః తమః పాంసవమైరయన్ దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణైః ప్రహిత ఇవ అనే తీరులో మొదలుపెట్టి చేశాడు. ప్రవవుర్వాయవశ్చండాః, రకరకాల దిక్కుల నుంచి వేర్వేరు వైపుల నుంచి ప్రచండమంగా వాయువులు వీయటం అని మొదలైంది. ప్రవవుః వాయవః చండాః, వాటి స్పర్శను తట్టుకోలేము, అంత వేగంగా గాలులు వీస్తున్నాయి. దానికి తోడు తమః పాంసవమైరయన్, అవి వచ్చే గాలులు తమతో పాటు ధూళిని తీసుకొస్తున్నాయి, దుమ్మును తెస్తున్నాయి, దుమ్ము రేపేస్తున్నాయి. ఆ దుమ్ము రేగటంతో చుట్టుపక్కలంతా కూడా చీకటి అనేది అలముకుంది. దుమ్ము అడ్డం పడేసరికి ఏ వెలుగు సరిగ్గా కనిపించట్లేదు, ఎవరికి కంటికి ఏమీ ఆనట్లేదు అనే పరిస్థితి వచ్చేసింది. తమః పాంసవమైరయన్, ఇలా ఒకవైపు నుంచి ప్రచండమైన గాలులు వీస్తూ ఉండగా వాటికే ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లో ఆ గాలికి తగ్గట్లుగా ధూళి మొత్తం కమ్మేస్తుంటే ఆ ధూళి కంటికి ఏమీ కనిపించనటువంటి పరిస్థితిని తీసుకొస్తుంటే దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః, అన్ని దిక్కుల నుండి ఒకేసారి రాళ్ళు పడిపోతున్నాయి. దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః, అవేవో రాళ్ళు పడతాయంటే పైనుంచి ఏదో వర్ష బిందువులు పడ్డట్టు పడటం కాదు. క్షేపణైః ప్రహితాః ఇవ, ఎవరో క్యాటర్ పిల్లర్ లాంటివి తీసుకుని లేదా పెద్ద పెద్ద యంత్రాలు, యుద్ధాలకు వాడేటువంటి యంత్రాలు, ఫిరంగులు లాంటివి తీసుకుని వాటిల్లో రాళ్ళు పెట్టి గట్టిగా తోసినట్లుగా దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణైః ప్రహితాః ఇవ, ఆ యంత్రాలతో కొట్టేసినట్లుగా రాళ్ళు పడుతున్నాయి, వచ్చి వేగంగా దెబ్బతీసే రాళ్ళు పడుతున్నాయి. ప్రవవుర్వాయవశ్చండాః తమః పాంసవమైరయన్ దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణైః ప్రహిత ఇవ. ఇంతేకాదు ద్యౌర్నష్ట భగణాభ్రౌఘైః సవిద్యుత్ స్తనయుత్నుభిః వర్షద్భిః పూయ కేశాసృగ్విణ్మూత్రాస్థీని చాసకృత్ అనే స్థితిలో ఇంకా కూడా మాయలు పెరిగిపోతున్నాయి.
ద్యౌహు నష్టగణ నష్టభగణ. ఆకాశంలో ఏమీ కనిపించడం లేదు. ఆకాశంలో నక్షత్రాలున్నాయా, సూర్యుడున్నాడా, చంద్రుడున్నాడా, ఏమీ కనిపించడం లేదు. ద్యౌర్ నష్ట భగణ. దీనికి తోడు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చినాయో మబ్బులు వచ్చేసినాయి. అభ్రోఘై. ఆ వచ్చిన మబ్బులు ఆలస్యం చేయకుండా సవిద్యుత్ స్తనయుత్నుభి, ఎక్కడ లేని మెరుపుల్ని మెరిపించటం మొదలుపెట్టినాయి. ఆ మెరుపులు మెరవటంతో పాటుగా పిడుగులు ఉరుములు పడుతున్నటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. సవిద్యుత్ స్తనయుత్నుభి. ఇంకేముంది, వర్షం పడిపోతోంది అని అందరూ అనుకుంటూ ఉండగానే వర్షం పడటం మొదలైంది. ఆ వర్షంలో పూయం అంటే పచ్చి రక్తం, పచ్చి నెత్తురు పడుతోంది. కేశాలు ఎక్కడి నుంచో వెంట్రుకలు రాలుతున్నాయి. అసరుకు రకరకాల దారులలో ఉండేటువంటి రక్తం కారుతోంది. విట్ అంటే మలం పడుతోంది, మూత్రం పడుతోంది, అస్థి ఎముకలు ముక్కలు ముక్కల కింద రాలుతున్నాయి. ఇవన్నీ కూడా వర్షంగా పడుతున్నాయి పైనుంచి. అవి కూడా అసకృత్, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మాటి మాటికి పడుతూనే ఉన్నాయి. ద్యౌర్ నష్ట భగణాభ్రోఘై సవిద్యుత్ స్తనయుత్నుభి వర్షద్భి పూయ కేశ అసృగ్ విణ్ మూత్ర అస్థీనిచ అసకృత్ అనే తీరులో మాయలను పెంచేశాడు. దీనికి తోడు ఇదేం వర్షము అని అందరూ అసహించుకునే లోపలే గిరయ ప్రత్యదృశ్యంత నానాయుధముచోనఘ దిగ్వాససో యాతుధాన్య శూలిన్యో ముక్త మూర్ధజా అనే తీరులో మాయని మార్చేశాడు. ఈ వర్షం ఇలా సాగుతూ ఉండగానే ఉన్నట్టుండి గిరయ ప్రత్యదృశ్యంత, చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద కొండలు బండరాళ్ళు ఇవన్నీ కనిపించినాయి. అంతవరకు వాళ్ళు ఉండేటువంటి సమతల ప్రదేశం లేదు, చుట్టూ పర్వతాలు కనిపించినాయి. పర్వతాలు కనిపించినాయి ఏంటి అని చూసే లోపలే ఆ పర్వతాల్లోంచి నానాయుధముచ, రకరకాల ఆయుధాలను తీసుకుని ఆ ఆయుధాలను విసిరేస్తూ రాక్షస స్త్రీలు కనిపించారు. వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. దిగ్వాసస, ఆ రాక్షస స్త్రీలు బట్టలే కట్టుకోలేదు. యాతుధాన్య అవటానికి చాలా భయంకరంగా ఉన్నారు చూడటానికి. శూలిన్య, చేత్తో ఆయుధాలను, శూలం మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నారు. ముక్త మూర్ధజాహ, వాళ్ళు వెంట్రుకలన్నీ విరబోసుకుని చాలా క్రూరంగా చూస్తూ క్రూరంగా ఆయుధాలను విసిరేస్తూ మీదకొచ్చేస్తున్నారు అనే సీన్ని మాయతో క్రియేట్ చేశాడు. గిరయ ప్రత్యదృశ్యంత నానాయుధముచోనఘ దిగ్వాససో యాతుధాన్య శూలిన్యో ముక్త మూర్ధజా. ఇది కేవలం రాక్షసులు వస్తున్నారు, రాక్షస స్త్రీలు వస్తున్నారు అని కాచుకునే లోపలే బహుభిర్ యక్ష రక్షోభి పత్యశ్వరథ కుంజరై ఆతతాయుధిభిరుత్సృష్టా హింస్రా వాచోతి వైశసాహ. ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చారో రకరకాల యక్షజాతి వాళ్ళు, రకరకాల రాక్షస జాతి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈసారి రాక్షస స్త్రీల్లాగా రాలేదు. పత్యశ్వరథ సంకుంజరై, చతురంగ సైన్యంతో వచ్చేశారు. పదాతులు అంటే ఫుట్ సోల్జర్స్ వాళ్ళు వచ్చారు. అశ్వాలు, గుర్రాలు వచ్చినాయి. రథాలు ఇవొచ్చినాయి, చారియట్స్ వచ్చినాయి. కుంజరాహం, ఏనుగులు వచ్చినాయి. ఇలా చతురంగ సైన్యంతో ఒకవైపు యక్షులు, మరొక వైపు రాక్షసులు, వీళ్ళందరూ కూడా పెద్ద సైన్యంతో దిగబడ్డారు. వాళ్ళని చూస్తూనే ఆతదాయిన, వీళ్ళు ఎవరినీ కనికరించరు, వీళ్ళ చేతిలో ఆయుధం ఉంది అంటే ఎదుటివాడి తల తీసేంత వరకు ఊరుకోరు అని తెలిసిపోతోంది. ఆతతాయిభి, ఆ వచ్చే ఆతతాయులు కూడా హింస్రా వాచోతి వైశసాహ. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్సృష్టాహ, వాళ్ళు చింది భింది, కొట్టండి నరకండి అని అతి క్రూరమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ వేగంగా ఆయుధాలతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు అని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని కంటే ఒకటి భయంకరమైనటువంటి మాయల్ని హిరణ్యాక్షుడు తయారు చేశాడు. బహుభిర్యక్షరక్షోభి పత్యశ్వరథ కుంజరై ఆతతాయిభిరుత్సృష్టా హింస్రా వాచ అతివైశసాహ. భరించడానికి వీల్లేదు, వినలేము, అలాంటి కఠోరమైన మాటలు మాట్లాడుతూ రకరకాల సైన్యాలు వచ్చేసినాయి అని మహర్షి గారు చెప్తున్నారు. అయితే ఇన్ని రకాల మాయలు వస్తే ఈ యోగమాయేశ్వరుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రాదుష్కృతానాం మాయానాం
ఆసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుంక్త దయితం త్రిపాత్ అనే తీరులో చాలా సింపుల్గా తోసేశాడు. ప్రాదుష్కృతానాం రకరకాల మాయులన్నీ బయటికి వచ్చేసరికి మాయానాం ఆసురీణాం ఇవన్నీ ఆసురమాయలు అని చూసి పెద్దగా లెక్క చేయలేదు. వాటన్నిటినీ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుంక్త, సుదర్శనాస్త్రం ఎలాగూ చేతిలోకి తెచ్చాడు కదా, ఆ సుదర్శనాస్త్రం అనేది వెలుగుల ఆయుధం కదా, వెలుగులు చిమ్మే ఆయుధం కదా, వెలుగు ఉన్నప్పుడు రాక్షసమాయ ఏం పనిచేస్తుంది అని అనుకుని ఆ సుదర్శనాస్త్రాన్ని వేసేశాడు. వేసేసరికి ఈ రాక్షసమాయల్లో ఒక్క మాయ కూడా మిగలలేదు, అన్నీ నశించిపోయినాయి. ఆసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుంక్త దయితం త్రిపాత్. తనకు చాలా ఇష్టమైనటువంటి సుదర్శనాస్త్రాన్ని త్రిపాత్ యజ్ఞవరాహమూర్తి ప్రయోగించాడు. త్రిపాత్ అంటే 3 కాళ్ళు ఉన్నవాడు కాదు, 3 సవనాలు, ప్రాతఃసవనం, మాధ్యందిన సవనం, తృతీయ సవనం అనేటువంటి 3 సవనాలు 3 కాళ్ళుగా కలిగినటువంటి యజ్ఞరూపుడైనటువంటి యజ్ఞవరాహమూర్తి ఈ సుదర్శనాస్త్రాన్ని, వెలుగులు చిమ్మేటువంటి ఆయుధాన్ని రాక్షస మాయల మీదకు పంపించాడు. పంపించేసరికి జ్ఞానంతో అలలారేటువంటి వాడికి మాయ తాలూకు వ్యవహారాలు ఏవీ తెలియనట్లుగా, జ్ఞానం అందిన వాడికి మాయల తాలూకు ఈ సాంసారికమైనటువంటి విషయాలు ఏవీ బాధించనట్లుగా ఆ క్షణాన ఈ రాక్షస మాయలన్నీ కూడా ఒక్క క్షణంలో నశించిపోయినాయి అని మహర్షి గారు ప్రాదుష్కృతానాం మాయానాం ఆసురీణాం వినాశయత్ సుదర్శనాస్త్రం భగవాన్ ప్రాయుంక్త దయితం త్రిపాత్ అని అంటున్నారు. ఈ యుద్ధం కొంచెం చివరికి వచ్చినట్లుంది. తదా దితే సమభవత్ సహసా హృది వేపథు స్మరంత్యా భర్తురాదేశం స్తనాచాసృక్ ప్రశుశ్రువే అనే తీరులో దితి గారికి కొన్ని అమంగళాలు కనిపించినాయి అని మహర్షి గారు చెప్తున్నారు. తదా దితే సమభవత్ సహసా హృది వేపథు. దితికి హృదయంలో తెలియని ఆందోళన అనేది ఆ క్షణంలో కలిగింది. ఆ ఆందోళన కలిగేసరికే ఒకసారి దితి గుర్తు చేసుకుంది. గుర్తు చేసుకునేసరికి స్మరంత్యాహ భర్తురాదేశం త్వత్పుత్రం భగవాన్ హనిష్యతి అని కశ్యప ప్రజాపతి గారు ముందే చెప్పారు కదా, అలాగే నా పుత్రుడు ఆయనతో తలపడినట్టే ఉన్నాడు, చూడబోతేను ఆ పరమాత్మ నా పుత్రుని అంతమొందిస్తున్నాడేమో అని ఆవిడికి అనిపించింది. అనిపించి మనసులో ఇంకా ఆందోళన హెచ్చింది. దీనికి తోడు శరీరంలో కూడా కొంచెం అమంగళకరమైనటువంటి చిహ్నం ఒకటి కనిపించింది దితిగారి శరీరంలో అని మహర్షి గారు అంటున్నారు. తదా దితే సమభవత్ సహసా హృది వేపథు స్మరంత్యా భర్తురాదేశం స్తనాచాసృక్ ప్రశుశ్రువే అని. ఎప్పుడైతే రాక్షసులు ప్రయోగించినటువంటి మాయలన్నిటినీ పరమాత్మ కొట్టేశాడో అప్పుడు వినష్టాసు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవం ఋషోపగోహమానోముం దదృశే అవస్థితం బహిః అనే తీరులో రాక్షసుడు ఒక పని చేయబోయాడు, కానీ ఫలితం మాత్రం మరొక రకంగా కనిపించింది అని మహర్షి గారు చెప్తున్నారు. వినష్టాసు స్వమాయాసు, తన మాయలన్నీ పోయినాయి, తన మాయలన్నిటినీ ఒకే అస్త్రంతో కొట్టేశాడు. భూయశ్చ, ఇంకా కూడా ఆయనకి ఏదో అపకారం చేద్దామనుకున్నాడు, మాయలైతే పనిచేయవు కాబట్టి ఈసారి ఇలా కాదని ఆవ్రజ్య కేశవం ఆ యజ్ఞవరాహమూర్తి దగ్గరకు వచ్చేశాడు. వచ్చేసి ఋషా ఉపగూహమాన అముం, ఒకసారి ఆయన్ని 2 చేతుల్లోనూ కావలించుకుని గట్టిగా బంధించి ఆ బిగి కౌగిలిలో ఆయన ప్రాణాలు తీసేద్దాము అని అనుకుని కోపంగా ఆయన్ని 2 చేతులతోనూ గట్టిగా కావలించుకుని గట్టిగా నలిపేద్దామని అనుకున్నాడు. ఋషా ఉపగూహమాన, నలిపేద్దామనుకుని గట్టిగా దగ్గరికి తీసుకుని ఎందుకో తలెత్తి చూస్తే అముం దదృశే అవస్థితం బహిః, ఆ స్వామి బయట కనిపించాడు. అంతవరకు తన బిగి కౌగిలిలో ఉన్నాడని అనుకున్నాడు, కానీ స్వామి ఏమో ఎదుర్కొండా బయట కనిపించాడు. దాంతో హిరణ్యాక్షుడి కోపం ఏ స్థాయికి చేరిందో చెప్పనక్కర్లేదు.
ఎంత స్థాయికి వెళ్ళినా సరే, ఎంత యుద్ధం చేసినా సరే ఈయన మనకి లొంగటం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు అని మహర్షి గారు వినష్టాసు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవం ఋషోపగూహమానోముం దదృశే అవస్థితం బహిః అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడికి ఆపుకుందాము. ఎందుకంటే యుద్ధము ఇవన్నీ మనకు పెద్దగా అవసరమేమీ లేదు. యుద్ధం ఏం జరిగింది అని కుతూహలంగా వింటున్నాము. యుద్ధం అంతా విన్న తర్వాత ఇదేం మనకి పనికొచ్చే యుద్ధం కాదు. మనం ఒకవేళ ఎవరితోనైనా ఫైటింగ్ చేయాలి అంటే ఈ తీరేమీ పనికిరాదు. మన చేతుల్లో ఆయుధాలతో కొట్టడము ఇవేమీ అవ్వవు. మనం గట్టిగా ఒకళ్ళని గుద్దేంత సామర్థ్యం కూడా ఉంది అని అనుకోనక్కర్లేదు. మనం ఏమైనా ఫైటింగ్ నేచర్ని చూపించాలి అంటే పోట్లాడి చూపించాలి అంతే. కాబట్టి ఈ యుద్ధం మనకేం పెద్దగా ఉపకరించదు. కానీ యుద్ధంలో చివరి పాయింట్ మాత్రం గట్టిగా ఉపకరించేట్లుగానే ఉంది. అది ఋషా ఉపగూహమానః అముం, ఆయన్ని గట్టిగా కావలించుకోవాలి అని అనుకునేటువంటి కోరిక మాత్రం బాగున్నట్టు అనిపిస్తోంది. యుద్ధము కోపము ఇవన్నీ తీసేస్తే ఆ స్వామిని గట్టిగా కౌగిలించుకోవాలి, ఆయన రూపాన్ని గట్టిగా దగ్గరకు తెచ్చుకోవాలి అనేటువంటి తీరు మాత్రం కొంచెం ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. ఇదొక పాయింట్నైతే గట్టిగా పట్టుకుందాము. స్వామిని గట్టిగా మన కౌగిలిలోకి ఎలా తెచ్చుకోవాలి? ఆ తెచ్చుకోవటం హిరణ్యాక్షుడిదైతే కోపం కాబట్టి అతను కోపంతో తెచ్చుకున్నాడేమో, కానీ మనం మాత్రం భక్తితో ఎలా తెచ్చుకోవాలి అనే అంశం మీద ఒకసారి మనం దృష్టిని ప్రసరింపజేసుకుందాము. ఆ ఆలోచనతో స్వామిని గట్టిగా భక్తిగా మన కౌగిలిలోకి ఎలా తీసుకోవాలి, అందులోనూ మన కౌగిల్లోనూ బయట బహిహి రెండు వైపులా అన్ని వైపులా ఉండేటువంటి స్వామిని మన భక్తి అనేటువంటి బిగి కౌగిలిలోకి ఎలా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన చేద్దాము. ఆ ఆలోచనను సక్రమంగా సాగించి మన బిగి కౌగిలిలో నిలవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. పారాయణ కార్యక్రమానికి కొంచెం ఆలస్యమైనా సరే రెండు ప్రధానమైన విషయాలను మనం చెప్పుకోవలసి ఉంది. శ్రీమద్భాగవత మహాగ్రంథంలో వచ్చేటువంటి స్వామి తాలూకు దశావతారాలను లేదా ఆయా అవతారాలను మనం విశేషంగా సెలబ్రేట్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వరాహావతారాన్ని, మొదటి అవతారాన్ని మనం కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటానికి రేపు కాక ఎల్లుండి ఏర్పాటు చేసుకున్నాము. ఎల్లుండి వరాహావతారంలో స్వామి హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షస భావనను సంహరించినటువంటి ఘట్టాన్ని పురస్కరించుకుని వరాహావతారాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమాన్ని ఎల్లుండి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇది ఒక విషయము. రేపు శ్రీవారి ప్రణయ కలహోత్సవాల సందర్భంగా మన భాగవత అధ్యయన కార్యక్రమం కొంచెం ఆలస్యంగా మొదలయ్యేందుకు అవకాశం ఉంది. 6:30 తరువాతో ఎప్పుడో మొదలవుతుంది. కాబట్టి రేపు సమయం ఇచ్చి రేపు దీనికి కావలసినటువంటి ముందు జాగ్రత్త పారాయణ చర్యలను ప్రారంభించుకుని ఎల్లుండి వరాహావతారాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి కార్యక్రమం చేసుకుందాము. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 19వ అధ్యాయంలో శ్లోకాలు మనం మొదటి నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 19ధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ అవధార్య విరించస్య నిర్వ్యలీకామృతం వచః ప్రహస్య ప్రేమ గర్భేణ తదపాంగేన సోగ్రహీత్ తతః సపత్నం ముఖతః చరంతమకుతో భయం జఘానోత్పత్య గదయ హనావసుర
హనావసురమక్షజః హనావసురమక్షజః సాహతాతేన గదయా సాహతాతేన గదయా విహతా భగవత్కరాత్ విహతా భగవత్కరాత్ విఘూర్ణితాపతద్రేజే విఘూర్ణితాపతద్రేజే తదద్భుతమివాభవత్ తదద్భుతమివాభవత్ సతదా లబ్ధతీర్థోపి సతదా లబ్ధతీర్థోపి నబబాధే నిరాయుధం నవబాధే నిరాయుధం మానయన్ సమృధే ధర్మం మానయన్ సమృధే ధర్మం విశ్వక్సేనం ప్రకోపయన్ విశ్వక్సేనం ప్రకోపయన్ గదాయామపవిద్ధాయాం గదాయామపవిద్ధాయాం హాహాకారే వినిర్గతే హాహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం మానయామాస తద్ధర్మం సునాభం చాస్మరద్విభుః సునాభం చాస్మరద్విభుః తం యగ్రచక్రం దితిపుత్రాధమేన తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన స్వపార్షదముఖ్యేన విషజ్యమానం స్వపార్షదముఖ్యేన విసజ్యమానం చిత్రావాచో తద్విదాంఖ్యే చరాణాం చిత్రావాచో తద్విదాంఖ్యేచరాణాం తత్రాస్మాసన్ స్వస్తితే ముంజహీతి తత్రాస్మాసం స్వస్తితే ముంజిహీతి సతం నిశామ్యాత్తరథాంగమగ్రతో సతం నిశామ్యాత్తరథాంగమగ్రతో వ్యవస్థితం పద్మపలాశలోచనం వ్యవస్థితం పద్మపలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో వృషా స్వదంతచ్ఛదమాదశ్వసన్ ఉషాస్వదంతచ్ఛదమాశుచ్ఛ్వసన్ कराळदंष्ट्रश्चक्षुर्भ्याम् करालदंश्चक्षुर्भ्याम् सञ्चक्षाणोदहन्निव सञ्चक्षाणोदहन्निव अभिप्लुत्य स्वगदया अभिप्लुत्य स्वगदया हतोऽसीत्याहनद्धरिम् हतोऽसीत्याहनद्धरिम् पदासव्येन ताम् साधो पदासव्येन ताम् साधो भगवान् यज्ञसूकरः भगवान् यज्ञसूकरः लीलयामिषतः शत्रोः लीलयामिषतः शत्रोः प्राहरद्वातरंहसम् प्राहरद्वातरंहसम् आह चायुधमाधत्स्व आह चायुधमाधत्स्व घटस्वत्वम् जिगीषसि घटस्वत्वम् जिगीषसि इत्युक्तः स तदा भूयः इत्युक्तः स तदा भूयः ताडयन् व्यनदद्भृशम् ताडयन् व्यनदद्भृशम् तां स आपततीम् वीक्ष्य तां स आपततीम् वीक्ष्य भगवान् समवस्थितः भगवान् समवस्थितः जग्राहलीलया प्राप्ताम् जग्राहलीलया प्राप्ताम् गरुत्मानिव पन्नगीम् गरुत्मानिव पन्नगीम् स्वपौरुषे प्रतिहते स्वपौरुषे प्रतिहते हतमानो महासुरः हतमानो महासुरः नैच्छद्गदाम् दीयमानाम् नैच्छद्गदाम् दीयमानाम् हरिणा विगतप्रभः हरिणा विगतप्रभः जग्राह त्रिशिखम् शूलम् जग्राह त्रिशिखम् शूलम् ज्वलज्वलनलोलुपम् ज्वलज्वलनलोलुपम् यज्ञाय धृतरूपाय यज्ञाय धृतरूपाय विप्रायाभिचरन् यथा विप्रायाभिचरन् यथा तदोजसा दैत्यमहाभटार्पितम् तदोजसा दैत्यमहाभटार्पितम् चकासदन्तः खवुदीर्णदीधिति चकासदन्तः कमुदीर्नदीधिति चक्रेण चिच्छेदनिशातनेमिना चक्रेण चिच्छेदनिशातनेमिना हरिर्यथा तार्क्ष्यपतत्र मुज्झितम् हरिर्यथा तार्क्ष्यपतत्
सर्वत्रमुज्झितम् वृक्णे स्वशूले बहुधारिणा हरेः वृक्णे स्वशूले बहुधारिणा हरेः प्रत्येत्य विस्तीर्णमुरो विभूतिमत् प्रत्येत्य विस्तीर्णमुरो विभूतिमत् प्रवृद्धरोषः स कठोरमुष्टिना प्रवृद्धरोषः स कठोरमुष्टिना नदन् प्रहृत्यान्तरधीयतासुरः नदन् प्रहृत्यान्तरधीयतासुरः तेनेत्थमाहतः क्षत्तः तेनेत्थमाहतः क्षत्तरः भगवानादिसूकरः भगवानादिसूकरः नाकम्पतमनाक् क्वापि नाकम्पतमनाक् क्वापि स्रजाहत इव द्विपः स्रजाहत इव द्विपः अथोरुधा सृजन्मायाम् अथोरुधा सृजन्मायाम् योगमायेश्वरे हरौ योगमायेश्वरे हरौ याम् विलोक्य प्रजास्त्रस्ताः याम् विलोक्य प्रजास्त्रस्ताः मेनिरेस्योपसंयमम् मेनिरेस्योपसंयमम् प्रववुर्वायवश्चण्डाः प्रवुर्वायवश्चण्डाः तमः पांसवमैरयन् तमः पांसवमैरयन् दिग्भ्यो निपेतुर्ग्रावाणः दिग्भ्यो निपेतुर्ग्रावाणः क्षेपणैः प्रहिता इव क्षेपणे प्रहिता इव द्यौर्नष्टभगणाभ्रौघैः द्यौर्नष्टभगणाभ्रौघैः सविद्युत्स्तनयित्नुभिः सविद्युत्सनयितृभिः वर्षद्भिः पूयकेशासृक् वर्षद्भिः पूयकेशासृक् विण्मूत्रास्थीनि चासकृत् विण्मूत्रास्थीनि चासकृत् गिरयः प्रत्यदृश्यन्त गिरयः प्रत्यदृश्यन्त नानायुधमुचो नघ नानायुधमुचो नख दिग्वाससो यातु धान्यः दिग्वाससो यातु धान्यः शूलिन्यो मुक्तमूर्धजाः शूलिन्यो मुक्तमूर्धजाः बहुभिर्यक्षरक्षोभिः बहुभिर्यक्षरक्षोभिः पत्यश्वरथकुञ्जरैः पत्यश्वरथकुञ्जरैः आततायिभिरुत्सृष्टाः आततायिभिरुत्सृष्टाः हिंस्रावाचोति वैशसाः हिंस्रावाचोति वैशसाः प्रादुष्कृतानाम् मायानाम् प्रादुष्कृतानाम् मायानाम् आसुरीणाम् विनाशयत् आसुरीणाम् विनाशयत् सुदर्शनास्त्रम् भगवान् सुदर्शनास्त्रम् भगवान् प्रायुङ्क्तदयितम् त्रिपात् प्रायुङ्क्तदयितम् त्रिपात् तदादिते समभवत् तदादिते समभवत् सहसा हृदि वेपथुः सहसा हृदि वेपथुः स्मरन्त्या भर्तुरादेशम् स्मरन्त्या भर्तुरादेशम् स्तनाच्चासृक् प्रसुश्रुवे स्तनाच्चासृक्प्रसुश्रुवे विनष्टासु स्वमायासु विनष्टासु स्वमायासु भूयश्चाव्रज्य केशवम् भूयश्चाव्रज्य केशवम् वृषोपगूहमानोमुम् वृषोपगोहमानोमम् ददृशेव स्थितम् बहिः ददृशेव स्थितम् बहिः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्याम् संहितायाम् पारमहंस्याम् संहितायाम् तृतीयस्कन्धे तृतीयस्कन्धे 19 श्लोकाः 19 श्लोकाः ఓం నమో వెంకటేశాయ. యథాప్రకారం క్షమా ప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించుకుని మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరమదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం